ఈ రాష్ట్రాన్ని బతికించాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుప్పుకోవడానికి వీలు లేదు. ఒక అద్భుతమైనటువంటి ఒక నాయకుడు మరణిస్తే ఆ నాయకుడి వారసుడిగా వస్తున్నటువంటి ఆ కుర్రవాడిని బంధించాలని చూస్తే ఈ విధానాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే దేశ విదేశాల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్తో మాత్రమే కాకుండా ఉత్తరప్రదేశ్ ఒక బొంబాయిలో జరిగిన, లేకపోతే బెంగళూరులో జరిగిన, పూణేలో జరిగిన, మెడ్రాస్లో జరిగిన, ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మీలాంటి వాళ్ళు ఎక్కడున్నా అందరి దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న విధానాన్ని నాలుగు దిక్కుల వ్యాపించి చేసే క్రమంలో ఈరోజు ఒక సైనికుడుగా, ఒక దళితుడుగా, అంబేద్కర్ వాదిగా ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఒక కర్తవ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించే హృదయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అర్థం చేసుకోకుండా మూర్ఖులుగా మీరున్నట్లయితే ప్రజాస్వామ్యానికి మీరు పనికిరారు. కడపలో జరిగినటువంటి ఎన్నికలు సరైన సమాధానం కాబోతున్నాయని చెప్పే ఒక నినాదాన్ని తీసుకొని మీ ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి రావడం. మిత్రుల గత చరిత్ర మనం ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో మీ అందరి మనసులో ఒక ఆందోళన ఉన్నది. ఇందాక మార్నింగ్ ఒక మిత్రుడు మాట్లాడుతూ ఏకోజామున మెలకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాత్రి అంతా ఏం జరిగిందో తెలుసుకోవాలని ఇంటర్నెట్కి వెళ్తున్నాం అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరుగుతున్న విషయం, ఒక వ్యక్తి, మీ అందరి మనసులో ఉన్న ఒక వ్యక్తి, ఒక వ్యాపారస్తుడుగా, ఒక రాజకీయ నాయకుడుగా, రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా మాత్రమే కాదు, ఏ నాయకుడైతే, ఏ నేత అయితే, ఏ ధృవతారైతే రాలిపోయిందో, ఏ నాయకుడైతే ప్రజాస్వామ్య విలువల్ని పాటిస్తూ ప్రభుత్వం అంటే, ముఖ్యమంత్రి అంటే తన సొంత పార్టీ మాత్రమే కాదు, రాజ్యంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కానీ, లేకపోతే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ నాయకత్వం వహించాల్సినటువంటి ఆలోచన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు అదృశ్యమైపోయిన తర్వాత ఆ బాధ్యతను తీసుకుని ముందుకెళ్లాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనతో ముడివేసుకుని పదవుల కోసం ఆరాటపడినటువంటి రాజకీయ నాయకులు, మంత్రులు వీళ్ళందరూ కూడా బాధ్యతను విస్మరిస్తే నా రాష్ట్రం ఏం కాబోతూ ఉన్నది? రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడో తుంగలో తొక్కుపోతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. అహోరాత్రులు శ్రమించి ఆయన ఒక ఉద్యమంగా నిర్మించినటువంటి తన పాదయాత్ర ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేని దశకెళ్ళిన తర్వాత ఆయన 2003లో 2004లో నిర్మించినటువంటి ఆ మహా పాదయాత్ర ఏదైతే ఉన్నదో అది మాత్రమే కాంగ్రెస్ కి ఊపిరి పోయడం జరిగింది. అది మాత్రమే కాంగ్రెస్ ని ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఆలోచించిన విధానం ఆ రాష్ట్రంలో ప్రజలు కానీ, ఆ రాష్ట్రంలో వ్యవసాయదారులు కానీ, ఆ రాష్ట్రంలో ముసలివాళ్ళు కానీ, ఆ రాష్ట్రంలో వికలాంగులు కానీ వీళ్ళందరికీ బాధ్యత వహించి ఒక ముఖ్యమంత్రిగా ఉండదలుచుకున్నారు. ప్రజల మనసులో ఉన్నటువంటి అనేకమైన ఆలోచనకి ప్రతిబింబంగా రాజశేఖర రెడ్డి గారు ఉండటం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఆ ప్రతిబింబం, ఆ చంద్రుడు లేకపోతే ఆ సూర్యుడు అస్తమయం అయిపోయిన తర్వాత బాధ్యతను తీసుకోవాల్సినటువంటి వాళ్ళు బాధ్యత రాహిత్యంగా ఉన్న సమయంలో ఆలోచించినటువంటి ఆ నవయువకుడు, 36 సంవత్సరాల యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని ఈ రాష్ట్రంలో కొనసాగించాల్సిన అవసరం ఉంది. దానికోసం మీ ద్వారా గెలిచినటువంటి ఆ ఎంపీ పదవి కానీ, లేకపోతే మీ ద్వారా వచ్చినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీని కానీ అవసరమైతే వదిలేయటానికి సిద్ధపడి తన బాటలో తను నడిచే క్రమంలోనే సోనియా గాంధీ గారితో మాట్లాడిన తర్వాత ఆవిడ ఒక ముళ్ళ బాటని, ఒక ఇనుప కంచెని, ఒక ముళ్ళ కిరీటాన్ని తన నెత్తి మీద పెట్టబోతుందని తెలిసినప్పుడు కూడా ఈ బాటలో పోతే కష్టాలుంటాయి, ఈ బాటలో పోతే నష్టాలుంటాయి, వస్తే రాని కష్టాలు నష్టాలు ఏది ఏమైనా సరే మా నాన్నగారి వారసత్వాన్ని ఈ రాష్ట్రంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా చేసినటువంటి ఆలోచన మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకున్నారు. మీరందరూ తీసుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో చూసినప్పుడు ఆ జెండాలో ఉన్నటువంటి అనేకమైన సంక్షేమ పథకాలను తన అజెండాగా మార్చుకొని చేసినటువంటి ఒక అద్భుతమైన విషయమే ఓదార్పు యాత్రగా చెప్పదలుచుకున్నాను. ఓదార్పు యాత్ర జరుగుతున్న సమయం మీ అందరికీ తెలుసు. మీ అందరికీ తెలియనటువంటి కొన్ని విషయాలను మాత్రమే నేను సూచించడానికి ప్రయత్నం చేస్తాను. ఓదార్పు యాత్ర జరిగే క్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు పడినటువంటి కుట్ర, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తే ఈయన రాజశేఖర రెడ్డి గారి కన్నా పెద్ద నాయకుడు అవుతారని కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు
ఒక గల్లీలో కార్పొరేటర్గా లేదా సర్పంచ్గా గెలవలేనటువంటి కొంతమంది వ్యక్తులు. పాపం సోనియా గాంధీ గారికి ఈ దేశ భాషలు తెలియదు, దేశ సరిహద్దులు తెలియవు, దేశంలో ఉన్నటువంటి మతాలు కానీ కులాలు కానీ ప్రజల జీవన విధానం కానీ సరిగా భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకోలేనటువంటి ఆ నాయకురాలికి మోసినటువంటి సాడీలు బోర్డులు ఉన్నాయి. ప్రధానంగా ఒక కేంద్ర మంత్రి గారైతే, మా నాన్న 82లో ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రాష్ట్రానికి, ఆయన విగ్రహాలే చనిపోయిన తర్వాత అక్కడక్కడ ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఇతను ఊరూరో పెడతాడట, అతను ఆపండి చెప్పడం కూడా జరిగింది. పాపం సోనియా గాంధీ గారు పిలిచి, నువ్వు ఓదార్పు యాత్ర చేయటానికి వీల్లేదు, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది హైకమాండ్, దీనికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, దీని ప్రకారమే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటే వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పిన విధానం మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారి భారీగా ఈ రాష్ట్రంలో ఒక 30 సంవత్సరాలు తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, తన ఆస్తుల్ని, తన వ్యాపారాల్ని మొత్తం వదిలేసి వేళకాని వేళలో ఇంటికి వచ్చినా లేకపోతే ఏ సమయంలో ఎక్కడ జరిగినా పూర్తి స్వతంత్రం ఇచ్చినటువంటి విజయమ్మ గారు తన బిడ్డకు జరగబోతున్నటువంటి ఒక అన్యాయాన్ని, తన బిడ్డని ఒంటరిగా చేస్తున్నటువంటి ఒక కుట్రని ఛేదించడం కోసం రాసినటువంటి లెటర్ సోనియా గాంధీ గారికి. అమ్మా, నీతో ఒక్కసారి కలవాలని కోరుతున్నాను, నీతో కొన్ని విషయాలు ముచ్చరించాలని అభిప్రాయపడుతున్నాను. నా భర్త మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైన సమస్యలకి 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని మోసినటువంటి వ్యక్తిగా, భరించినటువంటి వ్యక్తిగా నా భర్త ప్రాణాలు కోల్పోయినా సరే కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆలోచిస్తున్నానంటే ఆవిడకి దొరికింది 4 రోజుల తర్వాత అపాయింట్మెంట్. అదే చిరంజీవి గారికి అయితే అరగంటలో, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి గారికి అయితే 1 రోజులో, లేకపోతే ఎవరైతే సాడీలు చెప్తారో వాళ్ళకైతే డిఎల్ రవీంద్రారెడ్డి గారికి అయితే 1 రోజులో అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు, దురదృష్టం ఏంటంటే విజయమ్మ గారు లెటర్ రాసిన తర్వాత కూడా 4 రోజులకి ఇవ్వటం జరిగింది. మిత్రులారా, ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. 4 రోజులకి తన తల్లితోటి, తన చెల్లితోటి జగన్మోహన్ రెడ్డి గారు రాజమార్గంలో సోనియా గాంధీ గారితో మాట్లాడాలని వెళ్ళి దొడ్డిదారిన బయటికి వెళ్ళటం జరిగింది. రాజమార్గంలో రావడానికి మనస్సు అంగీకరించలేదు. పత్రికలకు దొరకకుండా, ఎలక్ట్రానిక్ మీడియాకు దొరకకుండా బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తే ఎక్కడో గమనించినటువంటి కొన్ని పత్రికలు, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలు బయటకు వస్తూ ఏడుస్తున్నటువంటి, కన్నీళ్లు కారుస్తూ బోర్ను వినిపిస్తున్నటువంటి విజయమ్మ గారిని పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించడం జరిగింది. మీ అందరూ కూడా చూసే ఉంటారు. 30 సంవత్సరాలు సర్వం తానే మోసినటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడు మరణిస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు పోతే ఇలాంటి గౌరవం ఇచ్చారు. అది గౌరవం అవుతుందా? ఆ రోజే నా మనసు బాధపడి, దాన్ని ఖచ్చితంగా మీ అందరూ చూసే ఉండాలి. ఇఫ్ ఐ రిమెంబర్ దట్ వాజ్ ఇంటర్వ్యూ డన్ బై TV9 విత్ మీ. విజయమ్మ గారు ఢిల్లీలో కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఖరీదు కట్టబోతూ ఉన్నదని ఆ రోజు స్పష్టంగా చెప్పాను. ఆ తర్వాత వచ్చినటువంటి కడప ఎన్నికలు చూడండి. కడప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో 19 మంది మంత్రులు, 59 మంది ఎమ్మెల్యేలు, 150 కోట్ల రూపాయల డబ్బులతోటి కడపలో తిష్ట వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేము, కానీ ఆయన మెజారిటీని తగ్గించడం కోసం ఒక వేరే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పుకున్న విధానం. దానికి తోడుగా ప్రతిపక్ష పార్టీలో హోదా కలిగి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రితో కుమ్మక్కై వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఎంపీ రాజ్యసభ మైసూరారెడ్డి గారిని ఒక ఎంపీగా కంటెస్ట్ చేయించి ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించాల్సిన అవసరం ఉందని భావించినట్టు ఘటన. వీళ్ళిద్దరే కాకుండా ఇటీవల మధ్యకాలంలో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలని ఇష్టపడి కోరుకొని పాపం వీలు కాక వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి చిరంజీవి గారు తను కూడా కడుపులోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని మెజారిటీని తగ్గించడం కోసం ఒక ప్రయత్నం. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అయితే తనకి ఏమాత్రం ఓట్లు లేనటువంటి ఒక గ్రామంలోకి వెళ్ళి మీరు ఓట్లేస్తారా లేదా, నేను చిటికేస్తున్నాను గ్రామంలోంచి బయటికి రమ్మంటే ఎవరు లెక్క చేయకుండా ఇంత మట్టేశారట. నా మీదే మట్టేస్తారా, నా మీద బురదేస్తారా? మొన్న చిరంజీవి గారి మీద కోడిగుడ్లేశారు, నా మీద చెత్తేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది కాదా ఫ్యాక్షన్ అంటే? జగన్మోహన్ రెడ్డి గారు ఏమిస్తున్నాడు, చూస్తాం అంతు చూస్తామన్నాడు.
పాపం ప్రజలు బరాయించారు. చిరంజీవి గారైతే 3 రోజులు ప్రయాణించి 1 రోజు మెస్సా మెల్లేశాడు, 2వ రోజు తొడగొట్టాడు. తొడగొడుతూ ఉంటే మా చిన్నోడు నాకు ఫోన్ చేశాడు, ఈజ్ ఇన్ 10th క్లాస్. చిరంజీవి గారు తొడగొడుతున్నావు చూసావా అని అడిగాడు నన్ను. కొడితే కొట్టనీలేరా ఏమవుతుందంటే, లేదు ఇతనికన్నా ముందు ఇంకొక అతను తొడగొట్టాడు. అతను తొడ మీద అతను పాపం తెలుగుదేశం బాలకృష్ణ అతను తొడగొట్టి తొడ మీద అస్తం గుర్తుపడింది, చిరంజీవికి ఏం గుర్తుపడుతుందో చూసుకోమని అడిగాడు. పాపం చిరంజీవి మీసాలు మేసి తొడగొడితే కడప ప్రజలు, బాబు ఇది ప్రజాస్వామ్యం, పాపం నీకు తెలియదు ఎన్నికలు ఎలా ఉంటాయి, అందుకే నీకు 18 వచ్చాయి ముఖ్యమంత్రి కావాల్సినవి. ఆంధ్రప్రదేశ్లో కడప అనేది ఒక ప్రత్యేకమైన జిల్లా. మా జిల్లాలో 3 రోజులుండి మా నీళ్లు తాగి నువ్వు తొడా మీసాలు కొడితే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరుగుతున్నాం మేము, ఏం కొట్టాలని చెప్పేసినటువంటి ఆలోచనే ఆ రోజు 5,45,000 మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారు. అనేక మంది అనేక విధాలుగా ప్రవర్తించిన ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే పుట్టినటువంటి పసికందది, నడుకు కూడా నేర్చుకోలేనటువంటి పసిబిడ్డ, పురిటి మంచాల మీద నుంచి లేవలేక బయటికి రానటువంటి ఒక రాజకీయ పార్టీ. ఆ వ్యక్తిని నిర్మూలించడం కోసం, ఆ వ్యక్తిని తుంచడం కోసం మీరందరూ పడినటువంటి కుట్ర. 2వ రూపంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటైపోయి ఎక్కడెక్కడ జగన్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ ఓడించడమే ప్రధానమైన కర్తవ్యం. పాపం వీళ్ళిద్దరూ కూడా కలిసి గెలటం అనేది మర్చిపోయి ఓడించడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి విధానం ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉంది. దురదృష్టం, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఆ విధంగా ఎక్కడ ఉండకూడదు. ఆఫ్టర్ ఆల్ వీ హ్యావ్ ఏ డెమోక్రసీ. ముఖ్యమంత్రికి ఎన్ని అధికారాలు ఉంటాయో దాదాపు అన్ని అధికారాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటాయి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో.